Luke 16 verse 15 is a phrase that at the end of that verse we read a phrase that we probably know well. ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలోని చివరి వాక్య భాగము ఒకసారి చూడాలని నేను అనుకుంటున్నాను. But Lord's been speaking that phrase afresh to my heart as I thought about this weekend and our ఈ వారాంతంలో నా హృదయంతో తాజాగా మాట్లాడిన ఆ మాటను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. being together. It says, that which is highly esteemed among men is detestable before God. ఇక్కడ చెప్పబడింది 16వ అధ్యాయము 15వ వచనము చివరి భాగము, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. That which is highly esteemed among men is detestable before God, is detestable in the sight of God. మనుష్యుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. I wonder, dear brothers and sisters and children, if we really believe that. అది ఒక అద్భుతము సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలారా, అది మీరు నమ్మినట్లయితే అది ఒక అద్భుతము. That's the question the Holy Spirit's been asking me. Do you really believe that? And పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజముగా ఈ మాటను మీరు నమ్ముతూ ఉన్నారా? if we are honest with ourselves, as I've been trying to be honest with myself in the light of this verse, ఈ వాక్యపు వెలుగులో నన్ను నేను నిజాయితీగా చూసుకున్నట్లయితే, అదేవిధంగా మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకున్నట్లయితే, I realize how much of what I value, how much of what I bring in to the church because I think it's valuable is detestable. నేను రియలైజ్ అవుతున్నాను ఎంత విలువను నేను మనుషుల దృష్టిలో గొప్పగా ఉన్నదాన్ని సంఘానికి తీసుకొస్తూ ఉన్నాను. ఈ లోకం దృష్టిలో గొప్పగా ఉన్నదాన్ని నేను సంఘమునకు తీసుకుని వస్తున్నాను in the sight of God because it's highly esteemed among men. కానీ అది దేవుని దృష్టిలో అసహ్యంగా ఉన్నది, ఈ లోకం దృష్టిలో ఘనముగా ఎంచబడినది. And because the world makes much of it, I make much of it in my own eyes, and I bring that to the church. ఈ లోకం దృష్టిలో అది ఘనముగా ఉంది, నా కంటికి కూడా అది ఘనముగా ఉంది కాబట్టి నేను దాన్ని సంఘానికి తీసుకుని వస్తూ ఉన్నాను. This is how we can build a church. ఈ విధంగా నేను సంఘాన్ని కట్టవచ్చు కదా అని అనుకుంటూ ఉన్నాను. I have this idea, and I have that idea. నాకు ఈ ఆలోచన ఉంది, నాకు ఆ ఆలోచన ఉంది. And we're not talking about sinful things. మనమేమి పాపముల గురించి, పాపం సంబంధమైన వాటి గురించి మనం మాట్లాడుకోవటం లేదు, కానీ we're talking about things that the world thinks is valuable and highly esteemed. మనం వేటి గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే, ఈ లోకంలో దేని గురించి లోకం ఘనముగా ఎంచుతుందో, దేని గురించి లోకం గొప్పగా ఎంచుతుందో వాటి గురించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం. So it's a good thing for us to ask ourselves, if we're serious this weekend, we're going to be thinking about, ఇది మంచిది ఏమిటి అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడం, ఇది నేను దేనిని విలువ ఇస్తూ సంఘానికి తీసుకుని వస్తున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం చాలా మంచిది. fact that Jesus is building his church as a body. దేవుడు తన యొక్క శరీరాన్ని ఒక సంఘముగా ఆయన కడుతూ ఉన్నారు. And that's something we've all known. ఇదంతా మనకు తెలుసు. We know what the church is. We know what the body is. These are terms we use. సంఘం అంటే ఏంటో మనకు తెలుసు, బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటో మనకు తెలుసు. ఈ టర్మ్స్ అన్ని మనకు తెలుసు. There's a church on every few blocks in this country. ఈ దేశంలో ప్రతి చోట్ల కొన్ని చోట్ల చర్చిలు ఉన్నాయి. And as we look at Christendom and we look at how all over the world people are trying to do something for God. క్రైస్తవ లోకాన్ని చూచినట్లయితే ఈ ప్రపంచంలో చాలా చోట్ల క్రీస్తు పేరు చెప్పి క్రీస్తు కొరకు వారు వివిధమైన పనులు చేస్తూ ఉన్నారు. In the name of Jesus Christ. యేసు నామములో వాళ్ళు చేస్తూ ఉన్నారు.
all that is highly esteemed among men is detestable. If the world thinks it's valuable, God detests it. కానీ అదంతా వారు గొప్పగా ఘనముగా ఎంచుతూ ఉన్నారు. యేసు ప్రభుని నామంలో చెప్తున్నప్పటికీ అది వారు గొప్పగా ఘనముగా ఎంచుతూ ఉన్నారు. అది దేవుని దృష్టిలో అసహ్యమైనది అని ఇక్కడ చెప్పబడుతుంది. Now let's examine our hearts and think about the things that we think are highly esteemed. ఇప్పుడు మనల్ని మనము పరిశీలించుకుందాము, మనల్ని మనం పరీక్షించుకుందాము, ప్రశ్నించుకుందాము. మనము దేనిని మనుష్యుల దృష్టిలో గొప్పగా ఉంది, ఈ లోకం దృష్టిలో గొప్పగా ఉంది అని అనుకుంటూ ఉన్నాము. Good music మంచి సంగీతము in church. సంఘములో, Good preaching in church. మంచి బోధ సంఘములో, a nice building, nice comfortable chairs, a large crowd of people. ఒక మంచి భవనము, మంచి కుర్చీలు, ఎక్కువ మంది సంఘ సభ్యులు. Whatever it might be, అది ఏదైనా సరే, those things that the world esteems highly, ఇవన్నీ కూడా లోకంలో ఘనముగా ఎంచబడే విషయాలు. those things that you would be proud to invite your friends to your church because ఈ విషయాల్ని బట్టి మీ స్నేహితుల్ని మా చర్చికి రండి, మా సంఘానికి రండి అని మీరు గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగించే విషయాలు. we've got this cool thing. ఎందుకంటే మాకు ఇదంతా మాతో ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం గొప్పగా. I mean, it could be, in some cases, it's a coffee shop. Or కొన్నిసార్లు అది ఒక కాఫీ షాప్ కావచ్చు. We've got a youth ministry. We've got this other program. మనకి యూత్ మినిస్ట్రీ, యవనస్తుల పరిచర్య ఉండవచ్చు. Oh, our preacher, he's dynamic. And మన సంఘంలో బోధించే వ్యక్తి చాలా బాగా చెబుతూ ఉండవచ్చు భావోద్వేగంతో. the band is really good and all these other things. అక్కడ పాటలు బాగా పాడుతూ ఉండవచ్చు, మంచి మ్యూజిక్ ఉండవచ్చు, ఇవన్నీ కూడా. The other day I heard about a church that now hired a tattoo artist. So ఇక్కడ సహోదరుడు ఒకసారి విన్నారంట, ఒక పచ్చబొట్లు పొడిచే ఒక వ్యక్తిని, ఒక ఆర్టిస్ట్ని వారు, ఒక సంఘం వారు అద్దెకి తీసుకున్నారు అతన్ని. you can come to church and get a tattoo. ఆ చర్చికి గనక మనం వెళ్ళినట్లయితే అతను మనకి పచ్చబొట్లు కూడా పొడుస్తారు. They're seeking to win the world, and that's what that church is proud of. ఆ సంఘం ఏమని గొప్పగా చెప్పుకుంటుంది అంటే, నేను లోకంలో ఉన్న వారిని ప్రభువు కొరకు సంపాదించుకోవడం కోసం ఈ పద్ధతిని నేను ఫాలో అవుతున్నానని చెప్తున్నారు. And you know, the list goes on and on. ఈ విధంగా ఈ లిస్ట్ వెళ్తూ ఉంటుంది. That which is highly esteemed among men is detestable. అది మనుష్యుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. In the sight of God. That verse alone is probably enough for us to meditate on for the ఈ ఒక్క వాక్యము చాలు ఈ వారాంతములో మనం ధ్యానించుటకు. This weekend. But God, so the converse of that is that which is nothing in the eyes of the world, that which is detestable in the eyes of the world is what God esteems highly. దానికి విరుద్ధంగా చూసినట్లయితే ఈ లోకంలో ఏదైతే నీచముగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టికి ఘనముగా ఎంచబడుతుంది. And you see that God is always looking for the small things. మీరు చూసినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా చిన్న చిన్న విషయాల గురించి ఆయన చూస్తూ ఉంటారు. God is always looking for that which is insignificant, that which you're likely to overlook and think nothing of. మనం ఏదైతే నిర్లక్ష్యం చేస్తామో, తృణీకరిస్తామో, ప్రాముఖ్యత ఇవ్వమో వాటన్నిటి గురించి దేవుడు ఆయన పట్టించుకుంటారు. In order for him to take something and make something out of that. దాని నుంచి ఆయన ఒక మంచి దాన్ని ఆయన చేయడానికి ఆయన చూస్తూ ఉంటారు. Let's turn to the book of Zechariah. ఒకసారి జకరియా గ్రంథం మనం చూద్దాము. Benefit of the children or anybody else that doesn't know where it is, Zechariah is the second last book of the Old Testament. తెలియని వారికి, చిన్న పిల్లల కొరకు అది జకరియా పుస్తకము పాత నిబంధన గ్రంథంలో మలాకీకి ముందు ఉంటుంది. This last book is Malachi, and before that is Zechariah. Zechariah chapter 4. జకరియా గ్రంథము 4వ అధ్యాయము.
Zechariah 4, let's begin reading in verse 1. Then the angel who was speaking with me returned and roused me as a man who was awakened from his sleep. And he said to me, "What do you see?" And I said, "I see, behold, a lampstand, all of gold." ఇక్కడ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నారు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగుగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదియు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. With its bowl on the top of it, and its 7 lamps on it, with 7 spouts belonging to each of the lamps which are on the top of it. Also 2 olive trees by it, one on the right side of the bowl, and the other on its left side. ఇక్కడ 2వ వచనం, మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు, ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నదని చెప్పి. Then I said to the angel who was speaking with me, saying, "What are these, my Lord?" నా ఏలినవాడా, ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతని అడిగి తిని. And the angel said, "Do you not know what these are?" Verse 5. And I said, ఇక్కడ 5వ వచనంలో, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, "No, my Lord." Verse 6, then he said to me, "This is the word of the Lord to Zerubbabel, saying, not by might nor by power, but by my spirit, says the Lord." ఇక్కడ అప్పుడు నా ఏలినవాడ నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో, జెరుబ్బాబేలు 6వ వచనము, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. Now, if you just read up to that point, you might think, well, what does that have to do with this candle and the lampstand with the bowl and the lamps on top of it? మనం ఇక్కడి వరకు చదివినట్లయితే మనం అనుకోవచ్చు, ఏంటి ఈ దీపస్తంభం ఏమిటి, 7 దీపములకు దీపం ఏంటి, 7 గొట్టములు ఏమిటి అని మనం అనుకోవచ్చు. And if you read it carefully, you see that actually what's there is this little lampstand with the olive trees that are pouring oil into it, but behind it is this big mountain. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దీపస్తంభానికి వెనుకన ఒక పెద్ద పర్వతము అక్కడ ఉన్నది. Huge, a mountain that overshadows. I mean, you imagine how small a little lampstand is, right? మీరు ఊహించండి, ఒక చిన్న దీపస్తంభానికి వెనుకన ఒక పెద్ద పర్వతము ఉన్నట్లయితే అది ఆ పర్వతము యొక్క ఛాయలో, నీడలో ఆ దీపస్తంభం ఎలా కనిపిస్తుందో ఒకసారి ఊహించండి. It's a very, very small thing. అది చాలా చాలా చిన్నది. And it's being fed by these trees, and it's set in the backdrop of that is this huge mountain. ఈ ఒలీవల చెట్లు నుంచి వచ్చే నూనె ద్వారా ఆ దీపం వెలుగుతూ ఉంది. దాని వెనుక భాగమున ఆ పెద్ద పర్వతము అనేది కనిపిస్తూ ఉంది. And it's interesting that by the Holy Spirit, Zechariah didn't see this. ఆసక్తికరమైన విషయం ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మని ద్వారా జకరియా ఈ విషయాన్ని చూడలేదు, ఆ పర్వతాన్ని చూడలేదు. And then he says, verse 7, "What are you, O great mountain?" ఇక్కడ 7వ వచనంలో చెప్పబడుతుంది, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు. Before Zerubbabel you will become a plain, and he will bring forth the top stone with shouts of grace, grace to it. నీవు చదును భూమి అగుదువు, కృపగలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. So what are we reading here? We're seeing that there's this immense mountain, a mountain of a task. ఇక్కడ మనం ఏమి చూస్తున్నాము? ఒక పెద్ద పర్వతము, ఒక టాస్క్ ఉన్న ఒక పెద్ద పర్వతము. The task of being a church that is a true representation of Jesus Christ. క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము అనే పెద్ద గమ్యము కలిగిన ఒక పెద్ద పర్వతాన్ని మనం చూస్తూ ఉన్నాము. And God is accomplishing it through a small little thing. That's why he says,
ఆ గమ్యాన్ని ఏ విధంగా చేరుతాము అని అంటే ఈ చిన్న ప్రమిద ద్వారా ఈ చిన్న దీపస్తంభము ద్వారా ఆ గమ్యాన్ని చేరుటకు మనం చేస్తాము. Not by might, not by power, but by my spirit, says the Lord. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది అని దేవుడు చెప్తూ ఉన్నారు. And you'll continue reading. Also the word of the Lord came to me saying, the hands of Zerubbabel have laid the foundation of this house, and his hands will finish it. Then you will know that the Lord of hosts has sent me to you, for who has despised the day of small things? Or the ఇక్కడ 9వ వచనంలో చెప్పబడుతుంది, జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతయు సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలుగా నుండుట చూచి సంతోషించును. Day of small beginnings. This is God's way, dear brothers and sisters and children, that God looks for something so small that you will despise it. ఇక్కడ కార్యములు అల్పమై ఉన్న కాలమున అని చెప్పబడింది. దేవుడు ఎప్పుడూ కూడా చేసేది ఏమిటి అంటే చిన్నగా ప్రతి పనిని ఆయన ప్రారంభిస్తూ ఉంటారు. This is a verse that brought much comfort to us. Olu could tell you stories as well, where when the Lord allowed us as a church to shrink to a very, very small number. ఈ వాక్యము సహోదరుని యొక్క సంఘములో ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఒక పరిమాణము ఉన్న సంఘము దేవుడు అనుమతితో అది కుచించుకుపోతూ చిన్నగా అయ్యే విధంగా దేవుడు చేస్తూ వచ్చారు, దీపస్తంభములాగా. Compared to what we were. And it was easy for అంతకుముందు సంఘముతో పోల్చినప్పుడు అది కుచించుకుపోయి ఉన్నది. us in our mindset to think, what is this? How could this be the body of Christ? How could this be something that is going to accomplish great things for God? మనలో ఆలోచించుకున్నట్లయితే ఇంతటి చిన్నటి సంఘము, ఇంతటి చిన్న పరిమాణంలో ఉన్న సభ్యులు ఏ విధంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలరు, ఏ విధంగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలరు అని మనలో మనం అనుకోవచ్చు. And this is the word the Lord gave us. Don't despise the day of small beginnings. ఇక్కడ దేవుడు ఇచ్చే మాట ఏమిటి అంటే కార్యములు అల్పమై ఉన్న కాలమున దానిని తృణీకరించవద్దు. Because everything that God does begins with something small. ఎందుకనంటే దేవుడు ప్రారంభించినది ఏదైనా సరే అది స్వల్ప కార్యములతోనే ప్రారంభిస్తూ ఉంటారు. And you read that throughout the scriptures, especially in the New Testament. మీరు అది ఈ క్రొత్త నిబంధనలో ప్రతి చోట అది చూస్తూ ఉంటారు. In 2 Corinthians chapter 3, 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 2 Corinthians 3, Paul describes the new covenant here and his apostolic ministry. ఆయన అపొస్తలుల యొక్క పరిచర్యను, క్రొత్త నిబంధన యొక్క సంగతులను ఆయన అక్కడ వివరిస్తూ ఉన్నారు. But look at what he says here, 2 Corinthians 3 verse 4. చూడండి, 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. Such confidence we have through Christ towards God. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. What goes through your mind when you think of a man saying, I have such confidence through Christ towards God? You get a picture of a man with his chest all puffed up and he's gifted and articulate and big and great in the eyes of the world. No, in fact, it's just the opposite. ఇక్కడ ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నట్లయితే ఈ విధంగా 4వ వచనంలో చెబుతున్నట్టుగా క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు అని తన రొమ్ము విరుచుకొని కాన్ఫిడెంట్గా ఒక వ్యక్తి వాక్చాతుర్యముతో చెబుతూ ఉన్నట్లయితే మీ మనసుల్లో మీకు వచ్చే ఆలోచన ఏమిటి? Such confidence we have through Christ towards God, not that we are adequate in ourselves. అంతటి విశ్వాసంగా ఎందుకు వస్తుంది దేవునిలో విశ్వాసము అని అంటే వారిలో వారికి నమ్మకము లేదు, వారి స్వంతములో వారికి నమ్మకము లేదు. So
Paul was so confident with God because he saw that he was absolutely nothing. ఎందుకు దేవునిలో పౌలు గారికి అంతటి నమ్మకం కలిగింది అని అంటే ఆయన చూశారు ఖచ్చితంగా ఆయనలో ఎటువంటి మంచి లేదు, ఎటువంటి ఉపయోగకరమైంది లేదు అని ఆయన చూచారు. His confidence through Christ toward God was so great because he realized how absolutely useless he was. ఇక్కడ 4వ వచనంలో చెప్తున్నారు, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు అని ఎందుకు చెప్తున్నారు అని అంటే ఆయనలో ఖచ్చితంగా ఏ మంచి లేదు అని ఆయన ఒప్పుకుంటున్నారు. He realized he was absolutely useless, good for nothing, like they say in the world. ఎటువంటి మంచి ఆయనలో లేదు అని ఆయన రియలైజ్ అయ్యారు. Paul saw that he was so good for nothing. He says, now I can have confidence before God. You see how it's the exact opposite? ఇక్కడ మీరు చూసారా ఎంత విరుద్ధంగా ఉన్నదో. ఆయనలో ఏ మంచి లేదు అని ఆయన ఒప్పుకోలు కలిగి దేవునిలో ఆయనకి నమ్మకం ఉంది, క్రీస్తు ద్వారా ఆయన చేయగలరు అని ఆయనకి నమ్మకం ఉన్నది. That we think I can have confidence because I did this so good, or I did that so good, or look, Lord, you brought so many people to the church, or this or that. Those are the things that in the world would give us confidence. ఈ లోకంలో ఏంటంటే నేను మొన్న ఒకసారి ఇలా చేశాను కదా, అప్పుడు ఇలా చేశాను కదా, కాబట్టి నేను చేయగలను, నా సామర్థ్యం మీద నేను చేయగలను అని చెప్పి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా అనుకుంటారో అలా మనం కూడా అనుకోవచ్చు. And in the new covenant you see that it's exactly the opposite. కానీ క్రొత్త నిబంధనలో దానికి విరుద్ధంగా, పూర్తి విరుద్ధంగా ఇది కనిపిస్తూ ఉంటుంది. When we have lost confidence in ourselves completely, we have no adequacy in ourselves. మనము మనలో పూర్తిగా కాన్ఫిడెంట్గా లేకపోయినట్లయితే, మనలో సామర్థ్యము లేదు అని మనం ఒప్పుకున్నట్లయితే, we are not that we are adequate in ourselves to consider anything as coming from ourselves. Can you imagine the mighty apostle Paul? ఇక్కడ మనం 5వ వచనంలో చూస్తున్నాం, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది. This is the second time he's writing to the church in Corinth. కొరింథీయులకు ఇది రెండవసారి ఆయన వ్రాస్తూ ఉన్నారు. He's served the Lord as a mighty apostle for so many years. చాలా సంవత్సరములు అపోస్తలుడుగా ఆయన వారికి పరిచర్య చేస్తూ వచ్చారు. And he says, nothing can come from me. ఆయన చెప్తున్నారు, నా నుంచి ఏది రాలేదు అని చెప్పి. But Paul, you preach so many sermons, you've even written scripture. కానీ మనం అంటాము, వాళ్ళు అంటున్నారు, పౌలు గారు మీరు దేవుని వాక్యాన్ని రాశారు, చాలా ప్రసంగాలు చేశారు కదా. He says, no. ఆయన చెప్తారు, లేదు. We are not adequate in ourselves to consider anything as coming from ourselves. ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నట్టుగా, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. But our adequacy is from God, who also made us adequate as servants of a new covenant. This is the new covenant. ఎవరైతే మాకు సామర్థ్యాన్ని ఇచ్చారో అదే సామర్థ్యంతో క్రొత్త నిబంధనలో మేము బ్రతుకుటకు కూడా ఆయన సామర్థ్యాన్ని ఇస్తారు. అదే క్రొత్త నిబంధన. Dear brothers and sisters, that God is doing a work through that which is good for nothing, that which is useless. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలో ఏ మంచి లేని దాని నుంచి ఆయన తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. Now you look at your own life and you think, who am I? ఇప్పుడు మీ జీవితాల్లో మీరు చూసుకోండి, నేను ఎవరిని అని చెప్పి మీ జీవితాల్లో మీరు చూసుకోండి. Maybe you can think of some gifted person and say, yeah, I could see how God is using them to build. మీరు తలాంతులు కలిగిన ఒక వ్యక్తిని చూసి దేవుడు అతన్ని ఉపయోగించుకుంటున్నాడు కదా అని మీరు అనుకోవచ్చు. The church, or that other brother or that other sister, they seem to be able to do so much. ఇంకొక సహోదరి, ఇంకొక సహోదరుడు, వాళ్ళు చూడడానికి ఎంతో పని చేస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు, నేనేమై ఉన్నాను అని మనం అనుకోవచ్చు. But what am I? I'm good for nothing. నేను ఎందుకు పనికిరాని వాడిని అని మనం అనుకోవచ్చు. Do you feel like you're good for nothing in the church? మీరు సంఘంలో నేను ఎందుకు పనికిరాని వాడిని కదా అని మీరు అనుకుంటున్నారా? You honestly really think that? నువ్వు నిజాయితీగా అలా అనుకుంటున్నావా నీ గురించి నువ్వు? God wants to use you. దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. God wants to take that good for nothing you
దేవుడు ఎందుకు పనికిరావని నువ్వు అనుకుంటున్న నిన్ను ఆయన తీసుకోవాలి, ఆయన ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నారు. and make it useful in his kingdom. This is how he builds the church. ఆయన రాజ్యంలో ఉపయోగించే విధంగా ఆయన మిమ్మల్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఆ విధంగా ఆయన తన యొక్క సంఘాన్ని, తన యొక్క శరీరాన్ని కడతారు. Let's turn back to 1 Corinthians. మరొకసారి మొదటి కొరింథీయులకు వెళ్దాం. Chapter 1. 1వ అధ్యాయము. Over and over again you see that this is God's way. He uses that which the world is going to pass by. మరలా మనము చూస్తాము, ఏదైతే లోకము తృణీకరిస్తుందో, ఆ దారిలో వెళ్తున్నప్పుడు అది వదిలేస్తుందో, ముందుకు వెళ్ళిపోతుందో, దేవుడు దాన్ని పట్టించుకుంటాడు. You see this even in the life of Jesus, that దాన్ని మీరు యేసు ప్రభుని యొక్క జీవితంలో కూడా మీరు చూడవచ్చు. when he was born, ఆయన పుట్టినప్పుడు think about all the other people that walked by. ఒకసారి ఆలోచించండి, ఎవరైతే ఆ దారిలో వెళ్ళారో, యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ సమయంలో ఆ దారిలో వెళ్ళారో, that cowshed when Jesus was born. ఆ పశువుల పాకలో దేవుడు పుడుతూ ఉన్నప్పుడు ఆ దారిలో వెళ్ళారు, ఆ పాకకి దారిలో వెళ్ళారు. I mean, all the other famous people, and they just walk by. గొప్ప వ్యక్తులు, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు ఆ దారి గుండానే వెళ్ళి ఉంటారు. Along their way, going through life, not realizing that God himself was there. వారి జీవితాల్లో వారి పనులు బట్టి ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకోవట్లేదు, దేవాది దేవుడు ఈ పశువుల పాకలోనే పుడతాడు, ఇక్కడే వస్తాడు అని చెప్పి వారు అనుకోవటం లేదు. వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. Hidden among the cows and the sheep and the goats and the smell. ఆ దుర్వాసన వచ్చే ఆ పాకలో, ఆ పశువులతో, అందులో ఆయన పుడతాడు అని వాళ్ళు ఎవరో అనుకోలేదు. God was there and they missed it. దేవుడు అక్కడ ఉన్నాడు, కానీ వాళ్ళు మిస్ అయ్యారు అది. And even the wise men who traveled across land to come there went to the palace first. They almost got sidetracked. ఇక్కడ జ్ఞానుల గురించి మనం ఆలోచించినట్లయితే వాళ్ళు పక్కదారి తప్పిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇలాంటి చోట పుట్టారు, ప్యాలెస్ లో పుడతారు కదా అని అనుకుంటూ ఆల్మోస్ట్ పక్కదారి పట్టారు. Because they thought surely the king of the universe must be born in the palace. వాళ్ళు ఏమనుకున్నారంటే, రాజాది రాజు, ఈ ప్రపంచానికి అంతటికి రాజు అయిన వాడు అలా ప్యాలెస్ లోనే పుడతాడు కదా అని వాళ్ళు అనుకున్నారు. And God was showing us that all that is big and great in the eyes of the world is detestable before God. ఇక్కడ దేవుడు ఏం చూపిస్తున్నారు అని అంటే, మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని దేవుడు చూపిస్తూ ఉన్నారు. And it's the same thing with the church today. అదే విధంగా సంఘంలో కూడా ఈ రోజు అలాగే జరుగుతూ ఉంటుంది. God is building a church in stables. దేవుడు తన సంఘాన్ని పశువుల పాకల నుంచి నిర్మిస్తూ ఉన్నారు. In mangers. పశువుల తొట్టిల నుంచి నిర్మిస్తూ ఉన్నారు. He's forming the body of Christ in ugly, stinky, smelly situation. ఆయన యొక్క శరీరాన్ని అందంగా కనిపించని, దుర్వాసన వచ్చే ప్రదేశాల నుంచి, ఆ విరగ్గొట్టబడిన సంఘటనల నుంచి ఆయన శరీరాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నారు. In marriages that they won't write books about. కొన్ని వివాహాలు వాటి గురించి అసలు రాయాలని అనుకోలేము. In lives that you're almost embarrassed if they would know the details about. But that's what God is looking. మన జీవితాలు పాతవి, వాటి గురించి ఏమన్నా చెప్పాలి అంటే మనకి సిగ్గు అని అనిపించే జీవితాల నుంచి. Because when we reach that place of complete nothingness, complete inadequacy, that's what that inadequacy means. Nothing. I'm absolutely good for nothing. I'm such a failure, but I'm giving it to you, Lord. ఇక్కడ అటువంటి దయనీయమైన స్థితి నుంచి, మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేని శూన్యమైన స్థితి నుంచి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో ఇది నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా అని మనం చెప్పినట్లయితే. I mean, think about Joseph preparing that manger. ఒకసారి ఆలోచించండి, మరియ భర్త అయిన యోసేపు గారు ఆ పశువుల తొట్టిని ఆయన సర్దుతూ ఉన్నట్టుగా, సిద్ధం చేస్తూ ఉన్నట్లుగా ఒకసారి ఆలోచించండి. And here he knows that this is the king of the universe about to be born.
ఆయనకి తెలుసు దేవాది దేవుడు పుట్టబోతున్నాడు ఈ భూమిలో, ఇక్కడ ఈ ప్రదేశంలో ఆయన పుట్టబోతున్నాడు ఆయనకి తెలుసు. And the best he can do is this little manger. ఆయన చేయగలిగే బెస్ట్ ఏమిటి అంటే కేవలం ఆ తొట్టిని ఆయన కొంచెం సర్దగలరు, అంతే ఆయన చేయగలిగేది. With some hay and it's what the cows eat out of. ఆవులు అవి ఏవైతే తింటాయో ఆ గడ్డిని, ఆ మెత్తని గడ్డిని అక్కడ ఆయన ఆ తొట్టిలో సర్దుతూ ఉన్నారు ఆ పుట్టబోయే వ్యక్తి కోసం. And that's all he can put the baby in. Can you imagine how helpless he must have felt? How poor? I mean, imagine if you're the dad. ఒకసారి ఆలోచించండి, మీరు తండ్రి అయినట్లయితే, ఆ స్థితిలో మీరున్నట్లయితే ఎంతటి నిరుత్సాహానికి, ఎంతటి పేదరికానికి ఆయన ఫీల్ అయ్యారో మీరు ఒకసారి ఆలోచించండి. And your job is to provide for your family, and you can't even have a nice little place for your wife to give birth to. మీరు ఒక తండ్రిగా ఉన్నప్పుడు, మీ భార్య గర్భిణిగా ఉండి ప్రసవానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆమెకు కొద్ది స్థలాన్ని కూడా మీరు ప్రొవైడ్ చేయలేకపోతే మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. Your child. Can you imagine what shame that must be for a dad? మీరు ఊహించగలరా అది ఎంత షేమ్, ఎంత సిగ్గుకరమైనదో ఒక తండ్రికి ఆ పరిస్థితి? మీరు ఆలోచించగలరా? I'm a dad. I've had children, and I'm thankful that God provided me the means for my wife to at least have a comfortable place. నేను ఒక తండ్రిని, సహోదరుడు చెప్తున్నాను, నేను ఒక తండ్రిని, నాకు పిల్లలు ఉన్నారు, నా భార్యకు సమస్తము కావలసినవి నేను అరేంజ్ చేయడానికి దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్. And nowadays they come up with all kinds of things. They've got water baths and all this stuff they come up with to make it easy. సహోదరుడు నివసించే ప్రదేశంలో గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి కావలసిన చాలా విధములైన సౌకర్యాలు ఉన్నాయి, అవన్నీ చెప్తున్నారు. Easy. Can you imagine what Joseph was going through? కానీ యోసేపు గారి పరిస్థితి చూసినట్లయితే ఆయన ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళారో ఒకసారి ఆలోచించండి. What a failure he felt like. ఆయన ఏ విధంగా విఫలమయ్యాను అని ఆయన ఫీల్ అవుతున్నారో మీరు ఆలోచించండి. The best I can do for not just my wife and our firstborn child, but this is the King of Kings. ఆయన నా భార్యకు, నా బిడ్డకు నేనేం చేయలేకపోతున్నాను అనే దానికంటే కూడా ఈయన దేవాది దేవుడు, రాజులకు రాజు, ఆయన వస్తున్నారు, ఆయన కోసం నేను ఏం చేయలేకపోతున్నాను అనే ఆలోచనతో ఉంటారు కదా. The one son I got to make sure is healthy. The best I can do is a stable. నేను చేయగలిగేది ఏంటి అంటే ఈ పశువుల పాకలో ఈ తొట్టిని నేను సిద్ధం చేయడం, ఆ దేవాది దేవునికి ఖచ్చితంగా పుడతాడు అనే ఆ దేవాది దేవునికి నేను చేయగలిగేది ఇదే. How helpless, how ashamed he must have felt as a husband. ఒక భర్తగా ఎంతటి నిస్సహాయతని, ఎంతటి నిరుత్సాహాన్ని ఆయన ఫీల్ అయి ఉంటారో, ఆయన అనుభవించి ఉంటారో ఒకసారి ఆలోచించండి. In the eyes of the world they thought, what kind of a husband are you? ఈ లోకంలో చూచినట్లయితే వాళ్ళు ఏమంటారు, ఈ లోకంలో ఉన్నవారు, ఎలాంటి భర్తవయ్యా నువ్వు? Can't even get a nice little room. You didn't plan ahead, Joseph. నువ్వు కొంచెం ముందు ప్లాన్ చేసుకోలేవా? ఒక రూమ్ చూసుకోలేవా? కొంచెం ప్రణాళిక వేసుకోలేవా? Waited till the last minute till all the rooms were booked out. అన్ని రూములు బుక్ అయిపోయేంత వరకు, చివరి మినిట్ వరకు నువ్వు వేచి ఉంటావా అని ఈ లోకంలో అంటారు కదా. All of these things were going through his mind. ఆయన మనస్సులో ఈ విషయాలన్నీ తిరుగుతూ ఉన్నాయి, యోసేపు గారి హృదయంలో ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. And God was planning. The father who planned the one birth that had for sure been planned from the very beginning was his only son. ఆయన ఏకైక కుమారుని యొక్క పుట్టుకను ఆయన ప్రణాళిక వేసినట్లుగా, తండ్రి ప్రణాళిక వేసినట్లుగా అది జరుగుతూ ఉంది. And God had planned it. And my dear brothers and sisters, if you are serious about building the church, దేవుడే ఆ ప్రణాళిక వేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తు యొక్క సంఘాన్ని, శరీరాన్ని కట్టాలని మీకు ఆశ ఉన్నట్లయితే God wants to do it through these broken circumstances. దేవుడు ఇటువంటి విరిగిపోయిన సంఘటనల ద్వారా, సర్కమ్స్టాన్సెస్ ద్వారా ఆయన శరీరాన్ని కడుతూ ఉంటారు. And the danger is we will look at all the work around us. కానీ ప్రమాదం ఏమిటి అంటే మనం ప్రపంచం మొత్తం చూస్తాం, and all the books that are written around, మన చుట్టుపక్కల రాసిన పుస్తకాలన్నీ చూస్తాం around us, and we'll gather intellectual ideas. మానవ సంబంధమైన ఆలోచనలన్నీ మనం తీసుకుంటాం, గ్యాదర్ చేస్తాం, and we'll miss the simplicity
of the body of Christ. సరళమైన క్రీస్తు యొక్క శరీరాన్ని మనం మిస్ అయిపోతాం. I missed it for many years. నేను అది చాలా సంవత్సరాలు మిస్ అయిపోయాను. And now the more I search and seek to know the body of Christ today, ఈ రోజు నేను ఎంత ఎక్కువగా క్రీస్తు యొక్క శరీరాన్ని సంఘాన్ని గురించి నేను ఆశిస్తున్నానో, వెతుకుతూ ఉన్నానో, I want to know it in its simplicity. నాకు దాని యొక్క సరళత్వాన్ని గురించి నేను తెలుసుకోవాలని వెతుకుతూ ఉన్నాను. In a way that's unimpressive to the world. అది లోకానికి ఇంప్రెసివ్ గా కనిపించదు. In a way that if somebody says, why should I come to your church? I don't have anything to boast about. ఒకవేళ ఎవరన్నా ఎందుకు రావాలి నీ చర్చికి అని చెప్పినట్లయితే, నా చర్చి గురించి గొప్పగా చెప్పుకోవడానికి, ప్రగల్భాలు పలకడానికి ఏమీ లేదు. I have nothing to brag about. But I say, if you come here and see, you will know that God is here. కానీ నేను చెప్తాను, నీవు గనుక వచ్చినట్లయితే దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నీకు తెలుస్తుంది అని చెప్పి. And the shepherds came. అప్పుడు గొర్రెల కాపరులు వచ్చారు. God revealed to them, this is the Christ. అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షపరిచాడు, ఈయనే క్రీస్తు అని. God will do the same to hungry people. దేవుడు అదే విధంగా ఈ రోజు కూడా ఆకలి కలిగిన వ్యక్తుల కోసం ఇది చేస్తూ ఉంటారు. He won't bring the intellectuals. ఆయన జ్ఞానులను పిలవరు. He won't bring the learned, the బాగా చదువుకున్న వారిని పిలవరు. wise and the intelligent. He'll bring the shepherds. ఆయన బాగా తెలివైన వారు, జ్ఞానులు అనే వారిని పిలవరు, కానీ కాపరులను, గొర్రెల కాపరులు లాంటి వారిని ఆయన పిలుస్తారు. Stinky people who are looking for life. ఎవరైతే దుర్వాసన వస్తుంది, గొర్రెల కాపరులుగా ఉన్నారో వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నారు. So God can only use zeros. 1 Corinthians. కాబట్టి దేవుడు కేవలం సున్నాగా ఉన్న వారిని మాత్రమే ఆయన ఉపయోగించుకోగలరు. 1 verse 18. For the word of the cross is foolishness to those who are perishing, but to ఇక్కడ 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడుతూ ఉంది. who are being saved, it is the power of God. For it is written, I will destroy the wisdom of the wise, and the cleverness of the clever I will set aside. ఇక్కడ 18వ వచనంలో చూసినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. Where is the wise man? Where is the scribe? Where is the debater of this age? ఇక్కడ 20వ వచనంలో చెప్పబడుతుంది, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. Has not God made foolish the wisdom of the world? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. For since in the wisdom of God the world through its wisdom did not come to know God. ఇక్కడ 21వ వచనంలో చెప్పబడుతుంది, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. God was well pleased through the foolishness of the message preached to save those who believe. Look at this verse 22. For indeed Jews ask for signs and Greeks search for wisdom. ఇక్కడ 22వ వచనం ఒకసారి చూడండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. But we preach Christ crucified. And అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. I've been convicted about this verse. I've been reading it over and over again over the last few days. ఈ వాక్యాన్ని పదే పదే కొన్ని రోజులుగా సహోదరుడు చదువుతూ ఉండి దాని చేత కన్విక్ట్ చేయబడ్డారు. Is my preaching so foolish that an intellectual person would say, now that you mean that's the way to become, that's true wisdom? సహోదరుని యొక్క ప్రసంగాన్ని చూచి ఈ లోకంలో ఉన్న జ్ఞానులు లేదు ఏంటి, దేవుడు ఆ విధంగా వస్తాడా, దేవుడు ఆ విధంగా ఉంటాడా అని తృణీకరించే విధంగా నా ప్రసంగం ఉందా ఈ లోకంలో జ్ఞానవంతులు? Because in the world we're trying to refine our sermon. ఎందుకంటే ఈ లోకంలో మన యొక్క ప్రసంగాన్ని చాలా చక్కగా వచ్చేలాగా మనం చూసుకుంటాం.
and make them more presentable and more dynamic, and the PowerPoints and all these little flashy gadgets that they use nowadays. And nothing wrong with trying to explain things in a simple way. ఇక్కడ ఒక చక్కని విధానంలో బాగా అర్థమయ్యేలాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకుని చెప్పే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. అలా చేయడంలో ఏ తప్పు లేదు కానీ that people remember, but PowerPoint, that's true wisdom. Because in the world, we're trying to refine our sermons and make them more presentable and more dynamic, and the PowerPoints and all these little flashy gadgets that they use nowadays. And nothing wrong with trying to explain things in a simple way that people remember. But if we're relying on our ability and our presentation to draw people into the kingdom of God, then we ఒకవేళ మనము మన యొక్క జ్ఞానము చేత మన యొక్క శక్తి చేత దేవుని రాజ్యంలోనికి ప్రజలను తీసుకురావడానికి కేవలం దాని మీద మాత్రమే ఆధారపడి ఉన్నట్లయితే missed it. మనం దాన్ని మిస్ అవుతాం. And Paul said, I'm just going to preach Christ and him crucified so simply that most people will just listen to it and think, this. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, చాలా సరళముగా యేసు ప్రభుని యొక్క మరణాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, చాలా సరళంగా బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తృణీకరిస్తారు. ఇది కాదు అని చెప్తారు. Cannot be God. ఇది దేవుడు కాదు అని చెప్తారు. This cannot be God. This cannot be the truth. ఇది నిజము కాదు, ఇది సత్యము కాదు, ఈ దేవుడు ఇలా రాడు అని చెప్తారు. Let's continue reading. మరలా చదువుదాం. We preach Christ crucified, to Jews a stumbling block and to Gentiles foolishness, but to those who are called, both Jews and Greeks, Christ, the power of God and the wisdom of God, because the foolishness of God is wiser than men and the weakness of God is stronger than men. ఇక్కడ 23వ వచనం నుంచి 25వ వచనం వరకు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. బలహీనత కంటే బలమైనది, క్షమించండి, బలము కంటే బలమైనది. For consider your calling, brethren, that there were not many wise according to the flesh, not many mighty, not many noble, but God has chosen the foolish things of the world to shame the wise, and God has chosen the weak things of the world to shame the things which are strong, and the base things of the world and the despised God has chosen, the things that are not, that are zeros, so that he may nullify the things that are, so that no man may boast before God. ఇక్కడ మరలా దానికి కంటిన్యూషన్ గా చెప్పబడుతుంది 26వ వచనం నుంచి, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. But by his doing you are in Christ Jesus, who became to us wisdom from God and righteousness and sanctification and redemption, so that just as it is written, let him who boasts boast in the Lord. ఇక్కడ 31వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనయు ఆయను. I want to continue reading chapter 2 verse 1. And when I came to you, brethren, I did not come with superiority of speech or of wisdom, proclaiming to you the testimony of God. ఇక్కడ మరలా దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. See, Paul was one of the most brilliant minds of his age, I believe. When you read
పౌలు గారి సమయంలో ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆ సమయంలో ఆయనకి చాలా జ్ఞానం ఉన్నది. In his writings, you see that he was absolutely brilliant. The way he lays out the book of Romans for మనం చూసినట్లయితే రోమా పత్రికను ఆయన ఏ విధంగా అమర్చారో రాశారో ఒకసారి చూసినట్లయితే ఆయన ఎంత జ్ఞానవంతుడో మనకు తెలుస్తూ ఉంటుంది. example. He studied again under the top Jewish scholar of his day, Gamaliel. ఆ యూదుల గొప్ప యూనివర్సిటీలో గమలయేలు యొద్ద ఆయన దేవుని వాక్యాన్ని చదువుతూ నేర్చుకుంటూ ఉన్నారు మొట్టమొదట్లో. And yet Paul saw the danger that if he presented the gospel, he presented Christ in an attractive way in his own strength, it would lack the power of God. కానీ పౌలు గారు అక్కడ ప్రమాదాన్ని గ్రహించారు. ఆయన సువార్తని తనకున్న జ్ఞానము చేత, గమలియేలు దగ్గర నేర్చుకున్న జ్ఞానము చేత సువార్తని అందంగా తీర్చిదిద్ది చెప్పితే గనక అక్కడ దేవుని యొక్క శక్తి పనిచేయదు. ఆ ప్రమాదాన్ని పౌలు గారు గ్రహించారు. And I believe with all my heart that what's lacking today, the reason that the power of God is missing in many churches, is because far too many churches are busy trying to beautify the gospel. నేను నమ్మేది అంటే సహోదరుడు నమ్మేది ఏమిటి అని అంటే, ఇప్పుడున్న అనేక సంఘాల్లో దేవుని యొక్క శక్తి ఎక్కడ మిస్ అవుతూ ఉంది, ఎక్కడ తప్పిపోతుంది, దేవుని యొక్క శక్తి రావట్లేదు అని అంటే, to add their own nice cute little touch to it, their own nice little intellectual presentation to it. మానవ సంబంధమైన జ్ఞానాన్ని, మానవ సంబంధమైన ఆలోచనల్ని వాళ్ళు ఆ సువార్తకి జోడించి కొంతటి మెరుగులు దిద్ది దాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. So that it will be attractive. అది ఆ విధంగా ఆకర్షించే విధంగా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. సరళత నుంచి క్లిష్టతలోనికి వారు తీసుకువెళ్తున్నారు. And the power of God is sucked right out of it. అక్కడ దేవుని యొక్క శక్తి వెనకకు వచ్చేస్తుంది. అలాంటి చోట, మానవ మేధస్సు ఉపయోగించే చోట దేవుని యొక్క శక్తి ఉండదు. Paul recognized that and he says, that's why he says, I పౌలు గారు దాన్ని ఆయన గ్రహించారు. determined that I would not come to you with an impressive speech. అందుకనే పౌలు గారు నిర్ణయించుకున్నారు, వాక్చాతుర్యంతో నేను మీ వద్దకు రాకూడదు అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. It's almost like Paul was intentionally very ordinary. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఏమవుతుంది అంటే, పౌలు గారు చాలా సరళంగా, సామాన్యంగా సువార్తను తీసుకుని వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. He could have impressed them. వారిని ఇంప్రెస్ చేయడానికి ఆయన చేయగలరు కూడా. He could have quoted from the scriptures and says, let me tell you what we studied when we were with Gamaliel, and quote this and quote that and impress them with his presentation. దేవుని యొక్క వాక్యాల నుంచి, ఇక్కడ నుంచి అది ఉంది, గమలియేలు దగ్గర నేర్చుకున్న జ్ఞానం చేత ఇది ఉంది అది ఉందని ఆయన కోట్ చేస్తూ వెళ్తూ ఆయన సువార్తను ప్రకటించవచ్చు. కానీ But he said, no, if I do that, నేను అది చేయను, అలా చేయను, నేను అలా చేస్తే it will lack the power of God. నేను దేవుని యొక్క శక్తిని God is కోల్పోతాను. looking for fools, as it were. God is looking for fools. ఎలా అంటే దేవుడు వెర్రివారిని చూస్తూ ఉన్నారు. వెర్రిగా ఎవరున్నారో వెర్రివారి గురించి వెతుకుతూ ఉన్నారు. And so we must understand this, dear brothers and sisters. It's more than just me saying that we must become zeros, but I pray that as you set your heart towards really allowing God to build a church that's meaningful to Him. కాబట్టి సహోదరి సహోదరులారా, మీరు శూన్యముగా ఉంటూ దేవుడు ఏదైతే సంఘాన్ని, శరీరాన్ని కట్టాలి అని అనుకుంటున్నారో దాన్ని మీరు అనుమతించాలి అని చెప్పి నేను అంటున్నాను. That's useful for His kingdom, that we recognize He's waiting for us to come to that place of దేవుడు ఆ పరిస్థితికి, ఆ శూన్యమైన స్థితికి మనం వచ్చేలాగున, ఆయన రాజ్యానికి ఉపయోగపడే విధంగా వచ్చేలాగున ఆయన వేచి ఉన్నారు. దేవుడు వేచి ఉన్నారు. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము. The work of God is always this work of bringing us down to zero, to bringing us down to nothing. దేవుని యొక్క పని ఏమిటి అంటే మనల్ని ఎల్లప్పుడూ శూన్య స్థితికి తీసుకురావడానికి, ఏమీ లేని స్థితికి మనల్ని తీసుకురావడానికి దేవుని యొక్క పని అయి ఉన్నది. And that's why we preach so much in the church about the death of the disciple, the death of Christ, yes. కాబట్టి మనం సంఘంలో అనేక సార్లు చెప్తాము క్రీస్తు యొక్క మరణము,
సంఘంలో క్రీస్తు యొక్క మరణం గురించి మనం చెప్తూ ఉంటాము. but us following him in death, becoming partakers of his death. మరణంలో ఆయనతో పాలిభాగస్థులం అవటానికి, మరణంలో ఆయనను వెంబడించడానికి మనం చెబుతూ ఉంటాము. And there's nothing more zero than death. ఇక్కడ మరణం కంటే శూన్య స్థితికి వచ్చినది ఏదియూ లేదు. If you haven't died, if there's still a little bit, then you're not zero. You may be 10 or 9 or even 1 or 0.9 or 0.8, and God is waiting to bring us to the place where we actually experience the death of Christ. That means ఇక్కడ మనం చూసినట్లయితే మనం మరణించకపోతే సున్నాకి రానట్లే, శూన్యస్థితికి రానట్లే. అది 10 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 0.9 అవ్వచ్చు, 0.8 అవ్వచ్చు. అది 0.1 అయినా మీరు శూన్యస్థితికి రాలేదు, మరణానికి, క్రీస్తు యొక్క మరణంలో సహానుభవనానికి రాలేదు. I've actually become a zero. Now, how do you know that you've actually become a zero? మీరు పూర్తిగా సున్నా స్థితికి, మరణ స్థితికి ఇంకా రాలేదు. How does a dead man react to ఏ విధంగా ఒక చనిపోయిన వ్యక్తి ప్రతిస్పందిస్తారు? circumstances? How does a dead man react to being provoked? How does a dead man react to what he sees in others? ఒక చనిపోయిన వ్యక్తి చుట్టూ ఉన్న పరిస్థితులకి ఏ విధంగా ప్రతిస్పందిస్తారు? ఒక చనిపోయిన వ్యక్తి తనని రెచ్చగొట్టే వారితో ఏ విధంగా ప్రతిస్పందిస్తారు? ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే. How does a dead man react when things don't go their way, or a woman? ఒక వ్యక్తి గాని, ఒక మహిళ గాని, ఎవరైనా సరే తన అనుకున్నట్టుగా జరగకపోతే ఏ విధంగా చనిపోయిన వ్యక్తి ప్రతిస్పందిస్తారో. That's the test of whether we've actually become zeros. And if you అదే పరీక్ష, మనం నిజముగా శూన్యస్థితికి వచ్చామా లేదా అనేది అదే పరీక్ష. have a complaint against somebody else, మనకి ఎవరో ఒకరి మీద ఫిర్యాదు కలిగి ఉండవచ్చు. if you have a complaint against the elders or a complaint against another brother or మనకి పెద్దల మీద ఫిర్యాదు ఉండవచ్చు, ఇంకొక సహోదరుడి మీద ఫిర్యాదు ఉండవచ్చు, another sister, or that child that's so noisy in the meetings, or whatever it might be, ఒక సహోదరి మీద ఫిర్యాదు ఉండవచ్చు, సంఘంలో ప్రసంగం జరుగుతుండగా ఒక చిన్న బిడ్డ చేసే అల్లరి విషయంలో, ఆ శబ్దం విషయంలో మనకి ఫిర్యాదు ఉండవచ్చు. God can't use us to build the church. అలాంటి వారిని దేవుడు తన యొక్క రాజ్యాన్ని కట్టడానికి, తన శరీరాన్ని కట్టడానికి ఉపయోగించుకోలేరు. Because I'm not yet a zero. I think I have an idea about something, right? అక్కడ నేను సున్నాకి రాలేదు. నేను అనుకుంటున్నాను నా కోసం ఒక ఆలోచన నేను కలిగి ఉన్నాను. Deserve to be treated a certain way. నన్ను ఈ విధంగానే ఇతరులు నన్ను ట్రీట్ చేయాలి. I have a high opinion of myself. నా మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉంది. Now, of course, I think I'm humble. అవును, నేను హంబుల్ గా ఉన్నాను, కానీ because I walk around with humility and I have a nice little smile on my face, but నవ్వుతూ అందరితో హంబుల్ గా ఉన్నట్టుగా తిరుగుతూ ఉండవచ్చు. The proof that I am not really humble is the fact that I get offended. నేను హంబుల్ గా లేను, దీనుడుగా లేను అని చెప్పడానికి రుజువు ఏమిటి అంటే, నన్ను ఎవరైనా కరెక్ట్ చేసినప్పుడు నేను దానికి లోబడను. I cannot be corrected. I have high thoughts about myself. I judge others. I criticize others. నా గురించి నేను గొప్ప తలంపులు కలిగి ఉంటాను. నేను ఇతరులను తీర్పు తీరుస్తాను. నేను ఇతరుల్ని తృణీకరిస్తాను. I complain about this and I complain about that. నేను దీని గురించి ఫిర్యాదు చేస్తాను, దాని గురించి ఫిర్యాదు చేస్తాను. In such people, do you think God can build a church? అలాంటి వారితో మీరు అనుకుంటున్నారా దేవుడు తన యొక్క సంఘాన్ని, శరీరాన్ని కడతారు అని? So, 1 Corinthians 15, we read in verse 35. కాబట్టి మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 35వ వచనము. 15వ అధ్యాయము 35వ వచనము. Someone will say, how are the dead raised, and with what kind of body do they come? How is Christ going to build his body? ఇక్కడ 35వ వచనంలో చెప్పబడుతుంది,
అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వస్తురని ఒకడు అడుగును. With what kind of a body will it come? Look at what he says. You fool. That which you sow does not come to life unless it dies. ఇక్కడ ఎటువంటి శరీరంతో క్రీస్తు యొక్క సంఘము వస్తుంది అని అడిగినప్పుడు 36వ వచనంలో, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు. If you want the body of Christ to come alive through Atlanta CFC, ఒకవేళ క్రీస్తు యొక్క శరీరము అట్లాంటా సిఎఫ్సి సంఘము ద్వారా రావాలి అని అనుకున్నట్లయితే, it can never happen unless it dies first. అది మొట్టమొదటిగా చనిపోతేనే గాని ఆ క్రీస్తు యొక్క శరీరం అనేది లేపబడదు. And if you want God to use you to be instrumental in building his church, a pure testimony for his name's sake here, పరిశుద్ధ సాక్ష్యముగా ఆయన మిమ్మల్ని ఉపయోగించుకోవాలి, ఆయన యొక్క నామ మహిమ నిమిత్తం మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అని అనుకున్నట్లయితే, మిమ్మల్ని వాడాలని అనుకున్నట్లయితే, in this town here in Georgia, the only way it can happen is if it dies. ఇక్కడ అంటే సహోదరుడు పనిచేసే చోట, ఆ జార్జియా అనే ప్లేస్లో అక్కడ దేవుడు వాడాలి అని అంటే, ఇక్కడ వైజాగ్లో మనల్ని వాడాలి అని అనుకుంటే దేవుడు, మనం మొట్టమొదటిగా చనిపోవాలి. If you're trying to build God's church and somehow you haven't fully died, it can never happen. It says, you fool. I mean, if God... అక్కడ మనం ఇలా చేయాలని అనుకుంటూ మనం చనిపోకపోతే, ఆయన అక్కడ చెప్తున్నారు, ఓ అవివేకి. God says you're a fool. అక్కడ దేవుడు చెప్తున్నారు, ఓ అవివేకి అని దేవుడు చెప్తున్నారు. That's pretty serious. అది చాలా సీరియస్. And here, you know, and I'll tell you, brothers, I'm speaking from my own testimony. Things that the Lord kind of just hit me upside the head, as it were, and says, Santosh, you've been doing it wrong the whole time. ఇక్కడ సహోదరుడు చెప్తున్నారు, దేవుడు ఆయనతో మాట్లాడినట్టుగా, సంతోష్, నువ్వు ప్రతిసారి తప్పుగా చేస్తున్నావు, ఈ విధంగా కాదు అని దేవుడు చెప్తున్నారు. You've been trying to build my church with this and with that, and bringing your gift and bringing that other thing, and thinking if we could do this, or if we could advertise here, or hand out so many tracts and all that. ఇక్కడ నా సంతోష్, నువ్వు నా సంఘాన్ని కట్టడానికి ఇది చేయాలనుకుంటున్నావు, అది చేయాలనుకుంటున్నావు, అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నావు, ట్రాక్స్ పంచాలని అనుకుంటున్నావు, ఈ ఆలోచన ఆ ఆలోచన ద్వారా నా సంఘాన్ని నువ్వు కట్టాలని అనుకుంటున్నావు. We could build a church, he says, until you die, you're wasting your time. అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, నీవు చనిపోయేంత వరకు నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తున్నావు ఇవన్నీ చేస్తూ. You fool, that which you sow does not come to life unless it dies. ఇక్కడ 36వ వచనంలో, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. All your conference planning and live streaming and tracts handing out and telling this person and telling that person is useless. మన కాన్ఫరెన్స్ ప్లానింగ్ చేయడము, ఆ వ్యక్తికి చెప్పడము, ఈ వ్యక్తికి చెప్పడము, ట్రాక్స్ పంచడము, ఇవన్నీ కూడా ఉపయోగం లేనివి unless you die. మనం చనిపోకపోతే అవన్నీ ఉపయోగం లేనివి. And that which you sow, you do not sow the body which is to be, but a bare grain, perhaps of wheat or of something else. But God gives it a body just as he wished, and to each of the seeds a body of its own. So what's he saying? ఇక్కడ 37వ వచనంలో, నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుతలేదు. Here, when you want to see something happen, God's way is this, that when he wants to build a body that's beautiful and glorious, the bride of Christ, when he's building the body, it doesn't start out looking like that. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అని అంటే, దేవుడు ఏదైతే చేయాలని అనుకుంటున్నాడో మహిమకరమైనది, అది చేయాలని అనుకున్నప్పుడు అది మొట్టమొదట్లోనే అలా మహిమకరంగా కనిపించదు. He's the church of Jesus Christ, standing right next to Jesus, will be tremendously glorious, all glorious within, we read in the Psalms. మనం కీర్తనలో చదువుతాము, క్రీస్తు ప్రభుని యొక్క ప్రక్కన కనిపించే వధువు సకలమైన మహిమతో ఆయన పక్కన మహిమగా కనిపిస్తూ ఉంటుంది అని మనం కీర్తనలో చదువుతాం. The bride of Christ, all glorious.
And you and I have the privilege to be a part of that. మీకు నాకు అటువంటి క్రీస్తు వధువులో భాగం పాలిభాగస్తులుగా ఉండే ధన్యత మనకు లభించింది. But it's not going to start glorious. కానీ అటువంటి మహిమ ప్రారంభంలో అంతటి మహిమ మనకు కనిపించదు. That's what he's saying here. It will not look glorious at the beginning. It's going to look bare. అది ప్రారంభంలో అంతటి మహిమగా కనిపించదు, చాలా సాధారణంగా సామాన్యంగా కనిపిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. He says it's going to look let's continue reading in verse 42. 42 నుంచి మనం చూస్తాం. So also is the resurrection of the dead. It is sown a perishable body. It is sown, perishable means fragile. ఇక్కడ 42వ వచనంలో మనం మరలా చదువుతాము. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనముగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. It is sown fragile and raised imperishable. Verse 43, it is sown in dishonor, it is raised in glory. It is sown in weakness, it is raised in power. ఇక్కడ 43వ వచనంలో చెప్పబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. It is sown a natural body, it is raised a spiritual body. 44వ వచనంలో ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. See how he's presenting what the church is going to look like when he starts out. ఇక్కడ మీరు చూస్తున్నారా, సంఘము ప్రారంభంలో ఏ విధంగా కనిపిస్తూ ఉందో ఆయన చెప్పే విధానం మీరు చూస్తున్నారా? Fragile, dishonor, weakness. ఘనహీనమైనది, క్షయమైనది, బలహీనమైనది, ఈ విధంగా ప్రారంభంలో సంఘం ఉంటుంది అని ఆయన చూపిస్తూ ఉన్నారు. Natural, just very ordinary looking. So ప్రకృతి సంబంధమైనది, సాధారణంగా కనిపించేదిగా ప్రారంభంలో సంఘం ఉంటుంది. So weak and fragile that you're going to miss it. And dear brothers and sisters, this is how God starts his work. ఆ విధంగా దేవుని యొక్క పని ఆయన ప్రారంభిస్తూ ఉంటారు, ఆయన సంఘాన్ని కట్టేటప్పుడు, శరీరాన్ని కట్టేటప్పుడు. It's going to look glorious, it's going to look beautiful, but in the midst of that fragile, broken state, అది భవిష్యత్తులో మహిమకరంగాను చాలా బాగుండే విధంగాను ఉంటుంది, కానీ ప్రారంభంలో బలహీనముగాను, క్షయమైనదిగాను, ప్రకృతి సంబంధమైనదిగాను, సాధారణముగాను అది కనిపిస్తుంది. We could lose hope, we could get discouraged, and we could think, Lord, what is the point of this? What is the meaning of all of it? మనం ప్రారంభంలో అలా చూసినప్పుడు ఏంటి ప్రభువా, నిరుత్సాహపడతాం. ఇలా ఉందేంటి ప్రభువా, ఈ విధంగా ఉందేంటి ప్రభువా, ఇలా ఉందేంటి ప్రభువా అని మనం నిరుత్సాహపడతాం ప్రారంభంలో చూసినప్పుడు. And I pray that the Lord will encourage your hearts, dear Atlanta CFC, with అక్కడ సహోదరుడు అట్లాంటా సిఎఫ్సి వారిని దేవుడు